First Chronicles chapter 22 verse 16. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుము నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకున్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఫస్ట్ 1 minute ఈ మాటను ఫోకస్ చేస్తాం. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఓకే ఓకే ఈ మాటను చాలాసార్లు మనము ఎప్పుడెప్పుడు వాడుతూ ఉంటాం, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని. ఒకటి, కష్టంలో ఉన్నప్పుడు చెప్తారు, బాధపడకమ్మా దేవుడే నీకు తోడు ఉన్నాడు. ఓకే, దేవుడు ఉన్నాడులే, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు, యెహోవాయే నీకు తోడుగా ఉన్నాడు. ఒకటి. రెండో, వెన్ సంబడీ ఈస్ బ్లెస్డ్, వావ్, దేవుడే నీకు తోడై ఉండి నిన్ను నడిపించాడు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నిజంగా దేవుని కార్యాలు మేము గుర్తుపట్టగలుగుతున్నాం. మీ జీవితం ఎలా ఉండేది, ఎలా అయిపోయింది, నిజంగా దేవుడే మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించాడు. ఈ 2 సందర్భాల్లోనే మనం ఈ వాక్యాన్ని వాడతాం, ఈ మాటని. మంచిగా ఉన్నప్పుడు వాడం. హాయ్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు బ్రదర్, దేవుడు నీకు, ప్రైజ్ ది లార్డ్ తోనే ఎండ్ అయిపోతుంది. ఇంతకు ముందు కూడా చెప్పాం, యాక్చువల్లీ ప్రైజ్ ది లార్డ్ కాదు మనం చెప్పాల్సింది. ఏం చెప్పాలి? షాలోమ్ అలైక్యం. ఏం చెప్పాలి? అది వాళ్ళు కాపీ చేసుకున్నారు మనది. అలైక్యం షాలోమ్, పీస్ బి unto you. షాలోమ్ అలైక్యం, అలైక్యం షాలోమ్, ఇది మనం చెప్పాల్సిందే. ప్రైజ్ ద లార్డ్ కాదు, మనం చెప్పక వేరే వాళ్ళు దొంగలించుకున్నారు, అందుకే వాళ్ళని షలాం అలైక్యం. నో, దిస్ ఇస్ ద రైట్ వర్డ్. కలిసినప్పుడు, ఎవరినైనా కలిసినప్పుడు అలా చెప్పకపోయినా కూడా షలోమ్ అనంటే ఇట్స్ అ పవర్ఫుల్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్ కన్నా పవర్ఫుల్ షలోమ్. ఆ షలోమ్లోనే ఒక దెర్ ఇస్ అ బేస్, షలోమ్. Amen. Shalom. Use this from today in Jesus name. యూజ్ చేస్తారా, మర్చిపోతారా? ఈరోజు ఈ 3 వరకే మీకు గుర్తుంటుంది ఈ మాటలు. షలోమ్ షలోమ్ షలోమ్, ఎస్ ఎస్ షలోమ్. ఈ రోజు నుంచి షలోమ్, రేపటికి అదే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గమనించండి, ఈ యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, ఉన్నాడు అని మనం 2 సందర్భాల్లోనే చెప్తాం. వై నాట్ ఎవ్రీ డే? ఆయన 2 సందర్భాల్లో మాత్రమే తోడుగా లేడు, ఆయన ప్రతిరోజు నీ తోడే ఉన్నాడు. సో నువ్వు సుఖంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఏమి లేనప్పుడు కూడా ఆయన నీకు తోడే ఉన్నాడు. అది మనం గ్రహించాలి, గమనించాలి, అంగీకరించాలి. When you don't accept the things which has been released from above, you don't see it coming to pass in your life. That's why many Christians are struggling because of not having lack of knowledge to accept what God has given us. Amen? Amen. Hallelujah. Hallelujah. చాలా మంది జ్ఞానము లేకుండా దేవుని మాటల్ని కానీ, దేవుడు పంపిస్తున్న ఆశీర్వాదాన్ని కానీ అంగీకరించలేకపోతున్నాం. దాని వలనే మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతలేవు. యూ నీడ్ టు యాక్సెప్ట్. అయ్యో నాకా, అయ్యో నేనా బ్రదర్, అయ్యో నేను కొంటానా బ్రదర్. ఐ హావ్ ప్రొఫెసైడ్ టు మెనీ. మీరు ఒక బ్రాండ్ న్యూ కార్ కొనుక్కుంటున్నారు, అరే భయ్ నీ డబ్బులు పోవు,
అక్కడ స్పెసిఫిక్ గా దేవుడు ఏదో ఒక ద్వారాన్ని తెరుస్తాడు డబ్బులు రాయడానికి. అది వస్తుంది కొను. అయ్యో మొన్ననే ఇల్లు కట్టాను బ్రదర్, నేనెక్కడ కార్ అంగీకరించలేదు. ఏమైంది? స్కిప్. You need to be very, very, very careful with the word of God. When it says yes, amen అన్నప్పుడు ఆమెనే. ప్రతిరోజు యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఎవ్రీ డే ఈజ్ విత్ us. ఎవ్రీ డే విత్ us. గ్రహించాలి, ఆ గ్రహింపు కలగాలి. ఆయన ప్రసన్నత, the presence should touch you every day. You need to feel his presence every day. ప్రతిరోజు ఆ గ్రహింపు, ఆయన ప్రసన్నత గ్రహింపు కలగాలి. ఎస్, నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఎస్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, వేర్ ఎవర్ ఐ ఆమ్, హీ ఈజ్ విత్ మీ. తండ్రి తన కుమారునితో చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు సొలొమోనుతో, లెక్కింపలేని బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుము నీకున్నవి. కాబట్టి నువ్వు పని ప్రారంభించు. స్టార్ట్ యువర్ వర్క్. నీ దగ్గర బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఈ 4 వస్తువులు నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి నువ్వు పని మొదలుపెట్టు, పని పూనుకుము అని చెప్పి అంటాడు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన తండ్రి అయిన దేవుడు మనతో చెప్పే మాట ఇదే. నీ దగ్గర ఈ 4 వస్తువులు ఉన్నాయి, పని పూనుకో. యెహోవా నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆగిపోయిన మీ జీవితంలో ఆగిపోయిన పని పూనుకోండి. ఇప్పటి వరకు జరగని పనులు, ఇప్పటి వరకు ముందుకు వెళ్ళని పనులు, అది కుటుంబ విషయమై కానీ, పెళ్లి విషయమై కానీ, పిల్లల విషయమై కానీ, ఇల్లు కట్టడాల విషయమై కానీ, వ్యాపారాల విషయమై కానీ, ఉద్యోగ విషయమై కానీ, అది ఏ విషయమైనా ఆగిపోయిన పనులు తిరిగి నువ్వు ప్రారంభించబోతున్నావు. హల్లెలూయా. ఆగిపోయిన పనులు నువ్వు తిరిగి ప్రారంభించబోతున్నావు. యెహోవా నీకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యెహోవా నీకు తోడై ఉండును గాక. కుమారుడు సొలొమోనా, నేను కట్టలేకపోయాను. దావీదుకి ఎంతో ఆశ సంఘం కట్టాలని. ఎప్పటి నుండో ఆ సంఘానికి డబ్బులు కానీ, బంగారం కానీ, వెండి కానీ ఇదంతా దాచిపెట్టున్నాడు. మీకు విషయం తెలుసా? దావీదు ఎప్పుడెప్పుడు యుద్ధానికి వెళ్ళాడో ఆ యుద్ధంలో గెలిచి అక్కడున్న వెండి, బంగారం అంతా మంచివంతా తీసి పక్కన పెట్టేవాడట. విరిగిపోయింది, వేస్ట్ అయినంత తీసుకుని ఒక పక్కన పెట్టేవాడంట. ఇది నాకు ఏది? ఈరోజు మీరేం చేస్తున్నారు? కడక్ నోట్లు పెట్టుకుంటున్నారు. చెనిగిపోయిన నోట్లు, టేపులు వేసే నోట్లు చెల్లవు. You're offering to God. Let the offering be pure. చూడలే బ్రదర్, చూసుకోండి. You're giving it to the Lord's church for the kingdom work. Let everything be pure. దావీదు ఏం చేసేవాడంటే చెడు అంతా తీసి పక్కన పెట్టేసి మంచివి తీసి దేవునికి పెట్టేవాడంట. ఇది దేవునికే, దీన్ని ఎవ్వరు ముట్టకూడదు. ఇంతకుముందు చెప్పాను, టన్నుల లారీలు. ఎప్పుడైతే సొలొమోన్ మందిరం కట్టాడో లారీల నిండా బంగారము, వెండి, ఇత్తడి ఇవంతా దావీదు దాచిపెట్టింది వచ్చిందంట. అది కాకుండా సొలొమోన్దే, అది కాకుండా సంఘస్థులందరూ కలిసి. అర్థమైందా మీకు? ఇవంతా కలిపి వీళ్ళు మందిరం కట్టాడట. దావీదు అదే అంటున్నాడు, సొలొమోనా నేను కట్టలేకపోయాను, నువ్వు కట్టు. యెహోవా నీకు తోడై ఉండును గాక.
అయితే పనిని ప్రారంభించు అని అంటున్నాడు. పనిని పూనుకో, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇప్పుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు అనడం కంటే ముందు ఈ 4 వస్తువులు నీ దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. ఈ 4 వస్తువులు నీ దగ్గర ఉన్నాయి గనుక పనిని ప్రారంభించు అన్నాడు దావీదు. ఇప్పుడు పనిని ప్రారంభించాలంటే నీ దగ్గర ఏముండాలి? యెహోవా తోడుగా ఉండక మునుపు సొలొమోనా నీ దగ్గర 4 వస్తువులు ఉన్నాయి: బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము. ఇప్పుడు పని ప్రారంభించబడాలంటే నీ దగ్గర ఏముండాలి? 4 వస్తువులు. ఆయన తోడై ఉండక మునుపు నీ దగ్గర ఏముండాలి? 4 వస్తువులు ఉండాలి. ఏ వస్తువులు? బంగారము, వెండియు, ఇత్తడియు మీ దగ్గర ఉన్నవి. ఈ 4 వస్తువులు మీ దగ్గర ఉన్నాయి. లేదు బ్రదర్, బ్యాంకులో పెట్టేస్తాం. బ్యాంకులో పెట్టింది మీదే కదా. ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఎన్ని కిలోలు? ప్రభు అంటున్నాడు, దావీదు అంటున్నాడు సొలొమోనుతో, సొలొమోనా, లెక్కింపలేనంత బంగారము, లెక్కనే చేయలేము అంతటి బంగారము, వెండియు, ఇత్తడి, ఇనుమును నీ దగ్గర ఉన్నవి. పని ప్రారంభించు, యెహోవా నీకు తోడై ఉంటాడు. ఈరోజు ఈ 4 వస్తువులు మీ దగ్గర ఉన్నాయి. పని ప్రారంభించండి, తర్వాత యెహోవా మీకు తోడు ఉంటాడు. ప్రారంభిస్తేనే, అందుకే చెప్తాను, ఫస్ట్ యూ నీడ్ టు మేక్ యువర్ ఫెయిత్ వర్క్, దెన్ యూ సీ ద లార్డ్స్ హ్యాండ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. స్టెప్ అవుట్ విత్ ఫెయిత్. లోపలుండే నేను విశ్వాసం వాడతాను, దేవుడు నాకు ఏదో విధంగా చేస్తాడంటే సరిపోదు. యూ నీడ్ టు స్టెప్ అవుట్ టు సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. Until you step out, God will never do anything. God is waiting for that one step. It might be very hard, but you're keeping it for God, believing one step is going to turn into thousands of steps if I put it by faith in Jesus' mighty name. ఒక్క అడుగు నేను ముందుకేసాను, ఒక్క అడుగు. దేవుడు ఈ ఒక్క అడుగు గురించి ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో 13 సంవత్సరాలు అయిందో, 20 సంవత్సరాలు అయిందో, నువ్వు అడుగు పెట్టలేదేమో విశ్వాసంతో. విశ్వాసం నీకు దగ్గర ఉంది కానీ నువ్వు విశ్వాసాన్ని వాడలేదేమో. ఈ రోజు ప్రభు అంటున్నాడు, ఆ ఒక్క అడుగుతో నీ విశ్వాసాన్ని వాడు. చూడండి, బకెట్ నిండా, డ్రమ్ములు నిండా మీ దగ్గర విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం వింటున్నారు కాబట్టి. వినుట వలన విశ్వాసం. డబుల్ చెప్పండి, కంటిన్యూగా చెప్పండి. ఎంతసారి చెప్పాను? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు యేసు వలన. సో విశ్వాసం కలిగింది. ఏం చేసావు బ్రదర్? పెట్టేసా డ్రమ్లో. ఆ డ్రమ్ నిండిపోయింది, ఇంకో డ్రమ్ కొనాలని చూస్తున్నాను. ఆ డ్రమ్ కొన్న తర్వాత దాంట్లో కూడా నిండి పెట్టుకున్నాను. ఎందుకు? ప్రభు వస్తాడు కదా, ఇప్పుడు అడుగుతాడు కదా, ఆ డ్రమ్ నిండా ఇచ్చేస్తాను. ఆయన ఇచ్చింది వాడడానికే. నీకు వాడమని ఇచ్చాడు. నువ్వేమో భయపడి అడుగులు ముందుకేయకుండా ఏం జరుగుతుందో అరే, విశ్వాసంతో అడుగు పెడితే ఏమి జరగదు, నష్టం. నువ్వు అనుకుంటున్నావు నష్టపోతానేమో, నా లైఫ్ ఏమైపోతుందో. గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ దాట్ వన్ స్టెప్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ ఒక్క స్టెప్లో ఉంది నీ లైఫ్ చేంజింగ్ మిరకల్. ఒకే ఒక్క స్టెప్లో విశ్వాసంతో దేవుని కొరకు అడుగుపెట్టు, your life is changed. With that only one step, ఒక ఈ టో కూడా ముందుకు పెట్టావా, అయిపోయింది. The blessing begins in Jesus' name. No matter what you're going through, no matter what you're thinking of, but your one step of faith can change anything. And God is waiting for the one step. Never blame God, because God is still waiting for that step. Never blame God. జీవితంలో జరుగుతాయి, నువ్వు ముందుకు సాగితేనే జరుగుతుంది. నువ్వు సాగకపోతే ఏది జరగదు. The gates are closed for faithless people.
ఫెయిత్ అనే పాస్ మన దగ్గర ఉంది, కానీ చూపించడానికి భయపడుతున్నాం. ఏ విషయంలో కానీ ఆగిపోయిన పనులు తిరిగి నువ్వు ప్రారంభించబోతున్నావు యేసు నామములో. యెహోవాయే నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. సో కుమారుడితో దావీదు చెప్తున్నాడు, సొలొమోనా కట్టు, ఈ 4 వస్తువులు నీ దగ్గర ఉన్నాయి. ఒక ఇల్లు ఎగ్జాంపుల్ కట్టాలంటే ఆ ఇంటిని కట్టడానికి మనకు వస్తువులు కావాలి కదా. ఒక 4 మెయిన్ వస్తువులు, ఇక్కడ 4 వస్తువులు అని చెప్పారు కాబట్టి 4 వస్తువులు తీసుకుందాం. 1 కంకర్, 2 ఇసుక, 3 సిమెంట్, 4 ఇటుక. ఈ 4 వస్తువులు. ఇవి లేకపోతే ఇల్లు కట్టగలుగుతావా? సో ఇల్లు కట్టాలి అనే ప్లాన్ వేసినప్పుడు నీకు గుర్తొచ్చేది ఏంటి? ఇటుక, కంకర్లు, ఇసుక, సిమెంట్. రీసెర్చ్ చేస్తాం ఎవరు తక్కువలు వేస్తున్నారు. 6 రూపాయలు వేస్తాడు ఇటుక, 4 రూపాయలు వేస్తాడు. యు ఆర్ రీసెర్చింగ్ వాట్ టు డూ. యు ఆర్ రీసెర్చింగ్. ఎందుకు? ఇల్లు కట్టబడాలి. ఆ ఇల్లు కట్టబడాలంటే నేను రీసెర్చ్ చేయాలి. ఐ హ్యావ్ టు వర్క్. అవునా కదా? ఐ హ్యావ్ టు వర్క్. ఈ రోజు ప్రభు అంటున్నాడు, ఆ 4 వస్తువులు నీ దగ్గర ఉంది, ఇల్లు కట్టు, మందిరము కట్టు. ఆ 4 వస్తువులు నీ దగ్గర ఉన్నాయి. దాన్ని ఆత్మీయ అర్థంలో వివరిస్తాను. అప్పుడు మీరు తెలుసుకుంటారు, ఎస్ ఉంది. బ్రదర్ ఏమో బంగారం ఉంది, అది ఉంది అంటున్నారు, నా దగ్గర లేవు, ఉన్నాయి అని అంటున్నాడు అని. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఈ 4 వస్తువుల గురించి ఆత్మీయంగా నేను మాట్లాడతాను. ఓకే, ఇవి మన దగ్గర ఉంటే, ఈ 4 వస్తువులు కనుక మన దగ్గర ఉంటే పని ప్రారంభించడానికి ఎలాంటి అడ్డు ఆటంకాలు మనకు రావు. అర్థమైందా? ఇఫ్ యూ హ్యావ్ దిస్ 4 థింగ్స్ అండ్ యూ స్టార్ట్ యువర్ వర్క్, నథింగ్ విల్ కమ్ అగెయిన్స్ట్ ఇట్. అడ్డులు రావు, ఆటంకాలు రావు. 1 Chronicles chapter 22 verse 11. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగానే ఆయనకు మందిరమును కట్టించుదువు గాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా, ధర్మశాస్త్రం అంటే వాక్యము, వివేకమును తెలివిని అనుగ్రహించి నీ శత్రువుల మీద అందరి మీద నీకు అధికారం దయచేస్తాడు నువ్వు ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతావో. మీకు విషయం చెప్తాను, నిన్ను గూర్చి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను గూర్చి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎగ్జాంపుల్, నన్ను తీసుకుందాం. నా మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఏమని? నేను దేవుని సేవకుని, సేవ చేయాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటి నా పట్ల? సేవ చేయాలి. ఒక సేవకుడు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అపాన్ మై లైఫ్. ఇప్పుడు సొలొమోను పైన ఉన్న ఉద్దేశం ఏంటి? సొలొమోను పిలిచి అంటాడు, సొలొమోను, నిన్ను దేవుడు దేని కొరకు నియమించుకున్నాడు నీకు తెలుసా? సొలొమోనా, దేవుడు నిన్ను దేని కొరకు నియమించుకున్నాడు తెలుసా? నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ పట్ల దేవుని ప్రణాళికలు ఏంటో తెలుసా? కమియాడు, యెరూషలేములో మందిరము కట్టు. హల్లెలూయా. యెరూషలేముని మందిరాన్ని కట్టు. నువ్వు మందిరం కట్టాలి. ఇదే నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. దిస్ ఇస్ ద ప్లాన్ అండ్ విల్ ఆఫ్ గాడ్ అపాన్ యువర్ లైఫ్. ఇప్పుడు నేను వివరిస్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుడి ఎంపికలో ఉన్నారు. Yes or no? You all are chosen. ఈ మందిరానికి మీరు ఎందుకు వచ్చారు?
ఈ మందిరము కాకుండా వేరే ఎన్నో లక్షల మందిరాలు ఉన్నాయా? ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. అది వద్దని కానీ ఇక్కడే ఎందుకు వచ్చారు? చెప్పండి. God choose to do what? How many are doing His will? What is His will and plan towards you to the ministry? You have not come here for healing. స్వస్థత పొందుకోవడానికి మీరు ఇక్కడ రాలేదు కాదు, పంపబడలేదు దేవుని ద్వారా. అద్భుతాలు పొందుకోవడానికి దేవుని ద్వారా మీరందరు ఇక్కడ పంపబడలేదు. For you to come here, God has only fulfilled the needs what you had. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం చేపియాల. ఓకే, మీరు మీ సొంతంగా ఇక్కడ రాలేదు. Some force has pushed you to come here. Yes or no? Yes. Something has pushed you. Someone has seen something. ఇప్పుడు మీ దృష్టిలో మీరు ఎట్లా ఉంటుందంటే, బ్రదర్, పవర్ఫుల్ ప్రాఫెసీస్, పవర్ఫుల్ అనాయింటింగ్, వాక్యము బాగుంది. కొంతమందికి వాక్యం, కొంతమంది హీలింగ్ ద్వారా మేము ఇక్కడ వచ్చాం, ప్రాఫెసీ ద్వారా ఇక్కడ వచ్చాం, యూట్యూబ్ చూసి మేము ఇక్కడ వచ్చాం, నాకు జరిగిన అద్భుతాలని బట్టి నేను ఇక్కడ వెంబడిస్తాను, ఇదే మందిరము అని నేను వెంబడిస్తున్నాను కొంతమంది. ఓకే, అది మీ దృష్టికి. ఇప్పుడు మీ పట్ల ఈ సంఘానికి దేవుని ప్రణాళిక ఏంటి ఎప్పుడైనా అడిగారా? లార్డ్, యు హావ్ పుష్డ్ మీ హియర్. ఓకే, ఫైన్, నన్ను ఈ సంఘంలో నడిపించారు. ఇప్పుడు ఈ సంఘంలో ఉండి నేను ఏ పని చేయాలి? నేను ప్రతి సండే వచ్చి చైర్ మీద కూర్చొని వాక్యం విని వెళ్ళిపోవాలా? నీ ప్రణాళిక ఏంటి? ఎవరైనా అడిగారా? If you have asked, how many have been led from beginning I'm asking. ఇన్ని రోజులుగా వస్తున్నారు, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నారు, ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి కట్టబడి ఉన్నారు. హ్యావ్ యు ఎవర్ ఆస్క్డ్, ప్రభువా, నన్ను ఈ సంఘంలో ఒక పిల్లర్గా పెట్టున్నాం, ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ సంఘానికి? చెప్పు, నేను చేస్తాను. నేను నా సేవకుడు అడగక ముందే ఇది నేను చేస్తాను. ఎందుకంటే అది నా రెస్పాన్సిబిలిటీ, నేను దాని కొరకే పంపబడ్డాను. సొలొమోనా, దేవుడు నిన్ను ఎందుకు నియమించుకున్నాడు, ఏం చేయడానికి నియమించుకున్నాడు నీకు తెలుసా? ఆశ నాకుండేది మందిరం కట్టాలని, నన్ను కాదని నిన్ను నియమించుకుని, కాదు నీ కుమారుడే కట్టాలి. ఈరోజు నీ పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు? ప్రభు అంటాడు, 4 వస్తువులు మీ దగ్గర ఉన్నాయి, ఆలస్యం ఎందుకు? వెనుకడుగు ఎందుకు? ఇప్పుడే ఎందుకు ఫ్యామిలీస్ గురించి ఆలోచించడము? ఇప్పుడే ఎందుకు నా అని ఆలోచించడము? when this is your responsibility to build a church. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరి మీద దేవుని ప్రణాళికలు ఉన్నాయి. ఒక్కొక్కరు, ఈవెన్ స్మాల్ చిల్డ్రన్, ప్రణాళిక లేనిది వాళ్ళు పుట్టలేదు. ప్రణాళిక లేనిది ఈ చిన్న వయసులో వారి సంఘానికి నడిపించబడతలేరు. Everyone has a plan of God upon your life, but you ever asked the plan you have? నన్ను ఇక్కడ ఈ సంఘంలో నాటావు తండ్రి, ఏం చేయాలి నేను? ఈ సంఘానికి ఎలా సపోర్టివ్గా ఉండాలి, ఎలా హెల్ప్ఫుల్గా ఉండాలి, ఏ విషయంలో, ఏదైనా సంఘంలో ఏదైనా చెప్తున్నారో నేను ముందుకు ఉండాలి. మేబీ దేవుని ఉద్దేశం నా పట్ల అదేనేమో, నన్ను అందుకే పంపించాడేమో. ఓకే, ఐ విల్ బీ ఫస్ట్ విత్ దట్ బాక్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనీ, వర్క్, టాలెంట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ విల్ బీ ఫస్ట్. సింగింగ్, ఎడిటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. దేవుడు నన్ను ఈ ఉద్దేశానికే నన్ను ఇక్కడ పంపించాడేమో. దేవుని ప్రణాళిక అడుగు, మోకరించి, ప్రభువా, మరి మా సంఘంలో ఇది కావాలి,
మా సంఘం డెవలప్ అవ్వాలి, మా సంఘం కట్టబడాలి, ఏ విధంగా నేను సహాయపడగలుగుతాను? ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీ దగ్గర ఈ 4 వస్తువులు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు ముందు అడిగేయాలి. ముందుకు నీ పనులు ప్రారంభించావు అనుకో, యెహోవా నీకు తోడుంటాడు. ఒక్క అడుగు ఎస్, ఒక్క మాట ఎస్, ఐ విల్ డూ ఇట్ ఫర్ మై చర్చ్ అని ముందుకేసావు అనుకో, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆ విశ్వాసపు ఒక మాట చాలు. ప్రభువే నీకు ఐడియా ఇస్తాడు, ప్రభువే నీకు డబ్బులు ఇస్తాడు. అర్థమవుతుందా మీకు? దావీదుకి ఆ వెండి బంగారాలంతా ఎక్కడి నుండి? ఆయన కష్టపడి తీసుకురాలేదు, ఇవ్వబడింది. చెప్పలేము. when you come forward with faith, what is going to happen with your salary, with your package? I'm not diverting anyone. I don't divert anyone for anything. This is the plan of God. This is the will of God. When God says yes, no one can say no. I don't divert anyone for money. I'm not so cheap to divert anyone for money. I don't do that. When the Holy Spirit, God tells me to do, I do. ఒకవేళ మీరు తీసుకోవాలన్నప్పుడు తీసుకోండి, మీకు అవసరం లేనప్పుడు వదిలేండి, విని వెళ్ళిపోండి. అంతే తప్ప దేవుడు నాకు చెప్పింది నేను చెప్పాలి కంపల్సరీ. చెప్పలేదనుకో, రేపటికి నీకు అవకాశం ఇచ్చాను, నేను నా మందిరాన్ని కట్టడానికి నీకు అవకాశం ఇచ్చాను, ఈ మాటలు మాట్లాడు, నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అండ్ మన మినిస్ట్రీ ఎందుకు ఇక్కడ వరకే ఉంది తెలుసా? నేను మాట్లాడబోవడానికి కారణం అదే. ఐ డెంట్ స్పీక్ అబౌట్ ఆఫరింగ్స్. ఎప్పుడైనా చూసారా ఆఫరింగ్ గురించి, టైత్ గురించి ఎక్కువ బోధించడం? ఐ డోంట్ స్పీక్ బికాస్ పీపుల్ వేరేలాగా తీసుకుంటున్నారు కాబట్టి నేను ఆపేస్తాను. నేను బట్ దేవుని మందిరము కట్టడిలో నీ యొక్క హస్తం ఉంటే ఎంతటి భాగ్యం అది. బిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని కడుతున్నాం, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందుకుంటున్నాం, ప్రవచనం పొందుకుంటున్నాము, అభిషేకం పొందుకుంటున్నాం, ఆయన ద్వారా సరైన మార్గంలో నడిపించబడుతున్నాం. కానీ ఆయన మందిరం కట్టే సమయం వచ్చినప్పుడు వై హావ్ యు బీన్ ఎస్కేప్డ్? You've been escaped. Be the first woman or man to do it for God's kingdom. Then you see you will be the kingdom maker, the kingdom financer in Jesus' name. You know the meaning of kingdom financer? తెలుసా? ఆ మీనింగ్ అనే తెలుసా? అంబానీ కూడా నీ ముందు నిల్చోలేడు. ఆ రికార్డ్ ఎప్పుడు బ్రేక్ చేస్తారు? కింగ్డమ్ ఫైనాన్సర్ అంటే అబ్రాహాము లాంటి ఆశీర్వాదము. అబ్రాహాము ఆశీర్వాదాన్ని ఈ రోజు వరకు కూడా మనము 2025 ఆనకడం ముందే 5,000 అనుకుందాం. వీఆర్ స్టిల్ స్పీకింగ్. ఆ ఆశీర్వాదానికి హద్దులు లేవు, బౌండరీస్ లేవు. నెవర్ ఎండింగ్ బ్లెస్. Your generations. Today మనం పొందుకుంటున్న ఆశీర్వాదము అబ్రహాం ఆశీర్వాదమే. మనం ఏదో స్పెషల్గా ప్రేయర్ చేస్తే దేవుడు మనకు పంపించలేదు. He said your generations will be blessed. We are Abraham generations. Let God's plan be revealed and fulfilled. గమనించండి, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నువ్వు ఏ పని చేసినా నీకు నష్టమే. దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా సమ్ పీపుల్ ఎస్కేప్. మనకెందుకులే, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు కట్టిని, మనం వెళ్తున్నాం వచ్చేద్దాం. దాని ఏమంటారు, దాంట్లోనే మన చెయ్యి ఉండొద్దమ్మో. ముందే సంఘంలో పాలిటిక్స్, వీళ్ళు ఇంతే ఇచ్చారు, వాళ్ళు అంతే ఇచ్చారు, వాళ్ళని అడగలేదు బ్రదర్, వీళ్ళని అడిగారు. పాలిటిక్స్ నాకు వద్దమ్మో, నేను వచ్చానా, కూర్చున్నానా, వాక్యం విన్నానా, వెళ్ళిపోయినా. చెప్పలేం, దేవుడు నిన్నే ఎన్నుకున్నాడేమో. ఎన్నుకున్న వాళ్ళకి ఎప్పుడు ఎలా అనిపిస్తుంది తెలుసా? అమ్మోహో అని అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. వాళ్ళనే దేవుడు అనుకున్నాడు. ఆ భయాన్ని తొలగించి నేను గొప్పగా లేవనెత్తడానికి. బట్ నువ్వేమో నో నాకు భయమే, ఓకే, నాకు ఆ కింగ్డమ్ బ్లెస్సింగ్స్ వద్దు.
దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నువ్వు ఏ పని చేసినా నీకు నష్టమే. నువ్వు అనుకుంటావేమో నేను మనం స్కిప్ అయిపోదాం, ఏముంది, మన డబ్బులు సేఫ్, ఈ నెల 20,000 నేను ఇవ్వాలా, 1,00,000 ఇవ్వాలా, సేఫ్. ఆ 1,00,000 గురించి ఆలోచించి సేఫ్ అయిపోయిన మరో క్షణం ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది చెప్తాను వినండి. మనము ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాం, ఐఎమ్ హియర్ టు రైజ్ అ ఫండ్ ఫర్ మై సిస్టర్, ఫర్ మై బ్రదర్, దట్ వీ హ్యావ్ ఆల్ యూజ్డ్ అవర్ ఎక్స్పెన్సెస్. మేము అన్ని డబ్బులు వాడేసాం, కానీ ఇంకా 10 లక్షలు అవసరం పడుతుంది. ప్లీజ్, స్మాల్ హంబుల్ రిక్వెస్ట్, దిస్ ఇస్ రియల్ అని పిక్చర్స్ పెట్టినో, అంతవరకు దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తలేడు. ఉద్దేశమా? ఓకే ప్రభువా, డన్. ఏదైనా సరే నీ మందిరానికి, నీ కోసం ఏది చేయడానికి సిద్ధం. ఎందుకంటే అది మళ్ళీ డబుల్ ట్రిపుల్ 1000 ఫోల్స్లోనే నాకు వస్తుందని నాకు తెలుసు. అర్థమవుతుందా? ఐఎమ్ స్పీకింగ్ ద రెవల్యూషన్, నాట్ అవుట్ ఆఫ్ రెవల్యూషన్. ఎంతమంది దేవుని మందిరాన్ని కట్టలేదు? పాల్ హీ కమాండెడ్ పీపుల్, నో, మీరు తేవాలి, మీ డబ్బులు దేవు. ఈవెన్ జీసస్ క్రైస్ట్ నీడెడ్ ఆఫరింగ్ టు ప్రీచ్ ద గాస్పెల్. యేసుక్రీస్తుకు కూడా ఆఫరింగ్స్ ఇచ్చారు. There was a lady financer who was supporting Jesus for the ministry. తెలుసా మీకు? తెలియదు. Why was Jesus collecting offerings? You don't know the main point of offering. Offering is very powerful for your finance. Amen. When you do it from your heart, the boundaries will be broken. What is that? Poverty boundaries. Amen. Poverty boundaries will be broken completely when you stand first to help the kingdom of God. Never be emotional on me. అయ్యో బ్రదర్ బాగాలేదు, అయ్యో బ్రదర్కి రేషన్ తీసుకెళ్దాం. No. I am blessed in the name of Jesus. My God is my provider. Somehow he is providing మీ ద్వారా, వేరే వాళ్ళ ద్వారా, అందరి ద్వారా. I am blessed to stand as a blessing to many. దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు, He has chosen you to build a church. దేవుని ప్రణాళికకు, దేవుని ఉద్దేశానికి విరోధంగా నువ్వు ఏది చేసినా ప్రయోజనకరంగా ఉండదు. నీ పని ముందుకు సాగదు. ఇప్పుడు ఈ తండ్రి ఈ కుమారుడితో ఏమంటున్నాడంటే, ఈ 4 వస్తువులు మీ దగ్గర ఉంటే, ఈ 4 వస్తువులు నీ దగ్గర ఉన్నాయి కనుక పని ప్రారంభించు, యెహోవా నీకు తోడై ఉండును గాక. ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నువ్వు పని ప్రారంభించాలంటే, ఏ పని నిమిత్తమై దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో ఆ పని మాత్రమే చేయాలి. సొలొమోన్ని ఏ పని నిమిత్తము దేవుడు ఎన్నుకున్నాడు? ఎక్స్ట్రాలు చేయలేదా? ఎక్స్ట్రాలు చేయలేదా? చెప్పండి, చేశాడు చేయలేదా? ఇప్పుడు ఆ మందిరం కట్టిన తర్వాత ఆయన అంటాడు, ప్రభువా నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే. ఎంత గొప్ప మందిరం కట్టాను తెలుసా? ఈ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళలేవు నువ్వు. సుందరమైన మందిరం, టూరిస్ట్ వస్తున్నారు. మెదక్ ఏమవుతుంది? మెదక్ is attacked by devil. మెదక్ చర్చ్ became a tourist place now. సొలొమోన్ మందిర్ కూడా టూరిస్ట్ ప్లేస్ గా మారబడింది. చెప్పింది దేవుడే మందిరం కట్టమని. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? సొలొమోన్, భూమి నా పాదపీఠం. ఇప్పుడు చెప్పు, నీ మందిరంలో నేను ఎలా సరిపోతాను అని అనుకుంటున్నావు? అంత బంగారము, అంత వెండి, అంత పోగు చేసి పెట్టుకున్న దావీదు మనసు ప్యూర్గా ఉంది.
సొలొమోన్ మనసులో ఏముందంటే, ఇంత గొప్ప కట్టాను చూసావు మందిరము, వచ్చే వాళ్ళందరూ రాణి కూడా వచ్చిందంట అక్కడ టు విజిట్ ద టెంపుల్ ఆఫ్ సొలొమోన్. సొలొమోన్కి ఇప్పుడు గర్వం వచ్చేసింది. మందిరం చూసావు ఎట్లా కట్టాను, దేవుడు ఉండాల్సిందే ఇప్పుడు అని ప్రార్థన చేసి దేవుని చెప్తున్నాడంట. ఈ మందిరంలో ఎవరైనా ఎంటర్ అయితే చాలు ప్రభు, గొప్ప ఇట్లా అయిపోవాలి. హీఈస్ టీచింగ్ గాడ్ నా. దేవునికే నేర్పించేంత గొప్ప మనిషి అయ్యాడు సొలొమోన్. దేవుడు అంటాడు, ఇలాంటి మందిరంలో నేను ఉండలేను, నా పాదాలకే సరిపోవా మందిరం. ఎలా ఆలోచించా సొలొమోను నువ్వు అంత గొప్పగా, నేను అక్కడ ఉంటానని. ఐ విల్ నాట్ బి. యు నో వాట్, ద టెంపుల్ వాజ్ డిస్ట్రాయిడ్. కొంతమంది విశ్వాసులు వెళ్ళి, సేవకులు వెళ్ళి రాజు దగ్గర బ్రతిమిలాడి, మేము ఈ కొబ్బరి మట్టలతో వాటితో వీటితో మళ్ళీ అక్కడే మందిరం కట్టాడంట. ఆ మందిరంలో దేవుడు నివాసం చేయడానికి దిగి వచ్చాడు. అప్పుడు దేవుని గుర్తు రాలేదా పాదపీఠం అని? నేనేమంటున్నాను, దేవుడు ఏ పని నిమిత్తమై నిన్ను ఉద్దేశించి నిన్ను ఎన్నుకున్నాడో అది మాత్రమే చెయ్యి. నేను ఇది చేయను, నేను ఇదే చేస్తాను, నేను దీంట్లో ఫాస్ట్, నేను దీంట్లో వద్దు. దేవుడు ఏం చెప్పాడు అదే చెయ్యి. ఈ రోజు చాలా మంది జీవితంలో నష్టం ఎందుకు కలుగుతుంది తెలుసా? అపజయం ఎందుకు పాలవుతున్నారు తెలుసా? ఎందుకు ఓడిపోతున్నారు తెలుసా? సొలొమోన్ ఎందుకు ఓడిపోయారు? యూదాని దేవుడు ఎందుకొరకు నియమించుకున్నాడు? యూదా ఇస్కరియత్, హీ వాజ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. 12 మంది శిష్యులు, అంతమంది యేసు ప్రభుని వెంబడిస్తే యేసు ప్రభుల వారు ఈ 12 మందిని మాత్రమే చూస్ చేసుకున్నారు, ఎన్నుకున్నారు. ఇంత లక్షల జనాల్లో ఇప్పుడు యూదా ఎంత గ్రేట్గా, ఎంత ధన్యత కలిగి ఉన్నాడు. అబ్బా, నా ప్రభు ఇంతమంది జనాల్లో నన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు మరి చెప్తున్నాను, ఇంతమంది జనాల్లో దేవుడు నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? నీలో ఆ 4 వస్తువులు ఉన్నాయి. యూదాని ఎన్నుకుంటే వీడు వెళ్ళి అన్యజనులతో చేతులు కలిపాడు, దొంగలతో చేతులు కలుపుకున్నాడు. ఏం జరిగింది? అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతున్నాడు, అమ్మో ఇతని దేవుని కుమారుడే, ఇతడు మెస్సయ్యనే, నేను ఎంత పెద్ద పాపం చేశానా. టుమారో ఆ రియలైజ్ చేయడానికి కూడా నీకు టైం ఉండదు. యూదా ఏం చేశాడు? ఉరేసుకున్నాడు. హీ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్. ఆ 12 మందిలో నుండి ఆయన పేరు తుడువబడింది. ఇప్పుడే కదా పౌలుని అనుకున్నారు, ఆయన పేరు తుడువబడింది. ఎందుకు? ఆ భాగ్యాన్ని లెక్క చేసుకోలేదు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని లెక్క చేసుకో. ఎంతటి భాగ్యము దేవుని మందిరం కట్టడం అంటే. డోంట్ వరీ అబౌట్ ఎనీ మనీ. గాడ్ విల్ ఓన్లీ ప్రొవైడ్ యూ. ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ షూర్. ఆయనకి ఆ ఆలోచించే లోపే ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. సొలొమోను, నిన్ను గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒకసారి దేవుడిని కూడా మీరు అడగండి, ప్రభువా నన్ను గురించి మీ ప్రణాళిక ఏంటి? నేను ఓడిపోవడానికి కారణం ఏంటి? నేను నష్టపోవడానికి కారణం ఏంటి? నేను నష్టపోవడానికి కారణం ఏంటి? నేను నా పనులు జరగకపోవడానికి కారణం ఏంటి? నా పనులు ఆగిపోవడానికి కారణం ఏంటి? Nobody here has just come to receive your prophecy, healing, deliverance or guidance. You are the part of the church.
దేవునికి నీపై ప్రణాళిక ఉంది, గొప్ప ప్రణాళిక. Ask God, why did you lead me towards this ministry? When there are many ministries around, when there are many churches around, why you brought me here, Lord? You have not just brought for healing. గొప్ప గొప్ప ఇంకా సేవకులు ఉన్నారు, అర్థమవుతుందా? గొప్ప సేవకులు ఉన్నారు, అద్భుతాలు చేసే సేవకులు ఉన్నారు, ప్రవచించే సేవకులు ఉన్నారు. You can get connected to them, but why you brought me here? What is your plan and purpose? నాకన్నా గొప్పగా స్వార్థ చేసేవారు ఉన్నారు, వాక్యం చెప్పేవారు ఉన్నారు, నేను ఇప్పుడిప్పుడు చెప్తున్నాను. But still, God has choose you and put you into this ministry. The reason is very big. Ask God. మందిరానికి సహాయపడాలా? మందిరంలో వస్తువులకి సహాయం పడాలా? వాట్ షుడ్ ఐ డూ లార్డ్? నేను సహాయపడతాను తండ్రి. ఇచ్చే దేవుడివి నీవే, నాకు అన్ని ఇచ్చింది నీవే కదా, నేను సహాయపడతాను. నీకు సహాయపడకపోతే ఎవరికి సహాయపడతాను? నీ మందిరానికి, నీ సేవకుడికి నేను సహాయపడకపోతే ఎవరికి పడతాను? ఆ కాలంలో ఒక్క మాట, సేవకుడు ఒక్క మాట చెప్పగానే 100 మంది నించునేవారంట. మేం చేస్తాం. ఈరోజు ఒక్క మాట 1000 సార్లు పలకాల్సి వస్తుంది. మీరు ఇది చేస్తారా? మన మందిరానికి ఇది తక్కువ ఉంది, మీరు ఇస్తారా? మన మందిరానికి ఇది లేదు, మీరు ఇస్తారా? ఎందుకు అన్నిసార్లు మీకు చెవులు వినిపిస్తున్నాయి? Ask God today. You have led by a purpose. You have led by His plan. Never deny that, thinking of what if I gave to ministry? What about నా పిల్లల స్కూల్ ఫీజు ఎట్లా? నా భర్త తిడతాడేమో, నా భార్యకు తెలియకుండా ఇస్తాను, నా భర్తకు తెలియకుండా ఇస్తాను. నో. బీ బోల్డ్ ఇనఫ్ టు గివ్ ఫర్ ద మినిస్ట్రీ, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నాట్ మెన్. Be bold enough to come forward to build the kingdom of God. ఈ రోజు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన రాజ్యాన్ని, ఆయన సంఘాన్ని కట్టడానికి ఎన్నుకున్నాడంటే ఎంత భాగ్యము. God has chosen you to build this church, to build this temple. How grateful we are, how blessed we are. నా దగ్గర ఏముందని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు? మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు. మీ దగ్గర ఏమి లేదని మీరు ఆలోచిస్తున్నారు. మీ దగ్గర 4 వస్తువులు లేవా? చెప్తాను ఆ 4 వస్తువులు ఏమని. ఐ విల్ టెల్ యూ వాట్ ఇస్ దాట్. 4 థింగ్స్. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అషేరు తన సహోదరులందరికంటే ఆషేరు తన సహోదరులందరికంటే దానికి కారణం ఏంటి? అతడు తన సహోదరులందరికంటే కటాక్షము నొందడానికి కారణం ఏంటి? తన పాదములను తైలములో ముంచుకోవడానికి కారణం ఏంటి? నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడిను అయి ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు కంప్లీట్ రెస్ట్. నువ్వు ఎప్పుడు ఏడవవు దేని కొరకు? డబ్బులు లేవని, మంచి ఆరోగ్యం లేనని, కుటుంబంలో సమస్య అని. ఎందుకు యేషేరుకు మాత్రమే అలాంటి గొప్ప ఆశీర్వాదము? ఏం చేశాడని యేషేరు ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు? దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ఎప్పుడు సహాయము చేయడానికి? ఆకాశం అంటే చారియట్స్. హీ హస్ కమ్ టు హెల్ప్ యేషర్. వై? ఈ యేషర్ ఏం చేశాడని? మహోన్నతుడై వాహనుడుగాను శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండును. ఇదంతా ఎందుకు చెప్తున్నారు యేషర్కి?
యేషర్ అందరితో సమాధానం కలిగి ఉన్నాడు. యేషర్ దేవుని ఉద్దేశం అంతా చేసుకుంటూ వచ్చాడు. యేషర్కి ఏ నిమిత్తమై ఏ పని అప్పచెప్పాడో ఆ పని మాత్రమే చేశాడు. కనుక యేషర్ అంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడట. ఏంటంట, తన సహోదరులందరికంటే దీవెన పొందుకున్నాడు. తన సహోదరులందరికంటే గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. అదే మాత్రం కాదు, కమ్మలు, నీ కమ్ములు ఆ. గొప్పవియు, ఇత్తడివియు నయ్యుండును. చూడండి, ఇప్పుడు ఎంతగా ఆశీర్వదింపబడ్డాడంటే తన ప్రతిరోజు కాలు నూనెతో కడిగేవాడంట. నీవు బ్రతుకు ఏ నూనె తెలుసా? ఏ నూనె తెలుసా? ఏ నూనె తెలుసా? మంచి నూనె కాదు, పామ్ ఆయిల్ కాదు, రుచి గోల్డ్ కాదు, ఫ్రీడమ్ కాదు, గోల్డ్ డ్రాప్ కాదు, సఫోలా గోల్డ్ కాదు, సఫోలా ప్లాటినం కాదు, మస్టర్డ్ ఆయిల్ కాదు, శీషం నూనె కాదు, ఒలీవల నూనె, ఆలివ్ ఆయిల్. ఎంత కాస్ట్లీ కాదా? 700 to 1000 రూపీస్ కేజీ. ఇప్పుడు ఒక రోజుకి ఆయనకి ఎన్ని కేజీలు పట్టేది తెలుసా? ఒక నూనెకి 75 లక్షలు ఒక నెలకు ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టేటట్టు చేస్తాడు నా ప్రభు. ఆయన ఉద్దేశాన్ని కాదనకుండా చేస్తే ఎంత గొప్ప విషయాలు, ఎన్ని గొప్ప మాటలు అక్కడ మాట్లాడబడ్డాయి చూడండి. యేషేరును గూర్చి చదువుదాం, ఫస్ట్ నుంచి చదువు. ఆషేరును గూర్చి ఇట్లనెను. ఆ, ఆషేరు తన ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును. ఓకే, తన పాదములను చూస్తుండండి, ఒక్కొక్కటి చూస్తున్నాను. తన పాదములను తైలముతో ముంచుకును, నీ కమ్మలు ఇనుపయు ఇత్తడియు నయ్యుండును. ఉండును, నీ బ్రతుకు దినములలో నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి నీకు రెస్ట్ కలుగును. అయ్యో బ్రదర్, సమాధానం లేదు బ్రదర్, అయ్యో శాంతి లేదు బ్రదర్, ఇంట్లో అమ్మో ఏదో ఒకటి ప్రాబ్లం. నువ్వు బ్రతుకు దినం వరకు ఈ మాటనే ఎత్తవంట నువ్వు. ఎస్, యెషూరును దేవుని పోలిన వాడు ఎవడునూ లేడు. ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశ వాహనుడై వచ్చును. ఓకే, మహోన్నతుడై ఆయనే వస్తాడంట. ఆకాశపు వాహనాన్ని ఎక్కి, అంబాసిడర్ కార్ కాదు, మర్సిడీస్ ఆర్ ఆడి ఆర్ ఫార్మాటిక్ ఏదో అది ఎక్కి రాడు. ఆకాశ వాహనము వీటికన్నిటికంటే పోలిస్తే దట్ ఇస్ సంథింగ్. ఆ ఆకాశపు వాహనం ఎక్కి సహాయం చేయడానికి వస్తున్నాడంట. సహాయం చేయడానికి యేషేరుకు. అమ్మ చదువు. మహోన్నతుడై వాహనుడగును. శాశ్వతుడైన దేవుడు శాశ్వతుడైన ఎవర్ లాస్టింగ్ గాడ్, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నీకు నివాస స్థలము. నిత్యముగా నుండి బావులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయునని. మెల్లగా మెల్లగా, సమ్మన్ వాటర్. పర్లేదు మెల్లగా చదువు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు ఆ ఆషేరు తన సహోదరులందరికంటే ఎందుకు గొప్ప చేయబడ్డాడు? ఎందుకు అంత ఆశీర్వాదం పొందుకున్నాడు? ఎందుకంటే అతడు అందరితో సమాధానం కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశాన్ని కాదనకుండా ఎల్లప్పుడూ ముందు నడిచేవాడంటే, ఎల్లప్పుడూ ముందుగానే ఫస్ట్ నా దగ్గర ఉన్నా లేకపోయినా నేనే ముందు ఉంటాను. ఫస్ట్ లైన్ లో ఫస్ట్ పర్సన్ వాజ్ యేషూర్. He never escaped. వెనుక రూట్ నుండి అలానే పారిపోలేదు నాకెందుకు అని. హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్. వెనుక కూర్చున్నా కూడా ముందుకు వచ్చి నిల్చున్నాడంట. అందుకే దేవుడు అన్నిట్లో ఆయనను ముందుగా ఉంచాడు, అన్నిట్లో. అదే కాకుండా గొప్ప పరలోకానికి గొప్ప సంబంధం కలిగి ఉన్నాడంటే ఆషేరు. మేఘవాహనమై దేవుడు వచ్చి ఇతనికి సహాయం చేసేవాళ్ళంట. దేవుడే, మనుషులు కాదు. మనుషులు చేస్తేనే మనం మనుషుల్ని బట్టి అబ్బా దేవునిలా వచ్చి చేస్తావు బ్రదర్ అంటాం. అక్కడ మనిషిని బట్టి చేయలేదంట దేవుడు. దేవుడే స్వయంగా ప్రతిరోజు విజిట్ అయ్యేవాడట టు సీ యేషూర్ వెదర్ ఈస్
perfect, all right, everything is within him. God, only because he doing the will of God. Today ఆ ఆప్షన్ మీకు పెట్టాడు దేవుడు. ఆ 4 వస్తువులు మీ దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాడు దేవుడు. బంగారం అంటే విశ్వాసం, బంగారం అంటే విశ్వాసం, వెండి అంటే విమోచన. బంగారం అంటే విశ్వాసం, వెండి అంటే విమోచన, రిడమ్షన్. ఓకే. ఇత్తడి అంటే, ఇనుము అంటే బలమైనది. ఇనుము అంటే బలమైనది, బలము. స్ట్రెంగ్త్, ఫెయిత్, రిడమ్షన్, స్ట్రెంగ్త్ అండ్ ఫోర్త్ దేవుని కృపకు సాదృశ్యం. గాడ్స్ గ్రేస్. ఫెయిత్, రిడమ్షన్, స్ట్రెంగ్త్ అండ్ గ్రేస్. ఎంతమందికి 4 లేదు చెప్పండి ఒకసారి. మీ దగ్గర ఈ 4 వస్తువులు ఉన్నాయి. విశ్వాసం ఉంది, విమోచన ఉంది, దేవుని కృప ఉంది, దేవుని బలం కలిగి ఉన్నారు. ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా ఏషియర్ ఇంకా ఎక్స్ట్రా కలిగి ఉన్నాడు. అభిషేకం, ఒలీవల నూనె అంటే అభిషేకం, తైలం. ఈరోజు అభిషేకం కూడా కలిగి ఉన్నారు మీరు. ఇవంతా 4 వస్తువులు పెట్టుకుని, 5 వస్తువులు పెట్టుకుని పని ఎందుకు ప్రారంభిస్తలేరు అని ప్రభు అడుగుతున్నాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గోల్డ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ, నాట్ సిల్వర్ ఆర్ బ్రాంజ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫెయిత్, రిడమ్షన్, స్ట్రెంగ్త్, grace. You have this 4. Anointing. You can do anything if you start, if you just step one step forward, God is going to be with you to put thousands of steps forward in Jesus' mighty name. Hallelujah. Amen. Amen. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక.